హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేసింది ఏంటంటే, అన్న మంచి రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అయితే చూడన్నా, మంచి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ తీసుకొచ్చి రివ్యూ చేయన్నా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో దాని గురించే నేను చాలా వరకు చూసి ఏ బ్యాటరీ ఫ్యాన్ బాగుంటుంది ఏంటి అని మొత్తం రీసెర్చ్ చేసి మనం ఈ కంపెనీలో పొట్రానిక్స్ బ్రాండ్ నుండి అయితే ఈ టేబుల్ ఫ్యాన్ రీఛార్జబుల్ ఫ్యాన్ అయితే మనం తీసుకొచ్చాం. అన్న ఎందుకు ఈ బ్రాండే అని అడగచ్చు. నేను ఇదే పొట్రానిక్స్లో నేను ఈ పవర్ బ్యాంక్ నా ఐఫోన్కి వాడుతున్నాను. ఇప్పుడు దగ్గరికి 1.5 year నుండి అయితే ఈ పవర్ బ్యాంక్ వాడుతున్నాను. ఈ పవర్ బ్యాంక్తో నా ఐఫోన్ ఫస్ట్లో అయితే ఎలా ఛార్జ్ చేసేవాడిను, ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఛార్జ్ చేస్తాను. 80% ఛార్జింగ్ 2 times అయితే నేను చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ట్రావెలింగ్లో అది కూడా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అందుకే ఈ బ్రాండ్ మీద నాకు నమ్మకం వచ్చింది. సో దాని గురించే నేను ఈ ఫ్యాన్ అయితే తీసుకొచ్చాను అనమాట. చూసారు కదా, చిన్న మినీ రీఛార్జబుల్ ఫ్యాన్ అన్నమాట. ఇది మన ఆఫీస్లో చిన్నపిల్లలకి ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ చేసేటప్పుడు కిచెన్స్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూసారు కదా, దీని హైట్ వచ్చేసరికి మనకి 22.5 centimeters వస్తుంది. ఇలా ఈ లెంత్ వచ్చేసరికి మనకి 9-10 centimeters అయితే వస్తుంది అన్నమాట. ఓకే, దీన్ని బట్టి మనం ఈ ఫ్యాన్ మనం ఎలా కావాలితే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైనుండి హ్యాంగ్ చేయాలి అని అనుకుంటే పైనుండి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం హ్యాంగ్ చేసుకోవడానికి సపరేట్గా మనకైతే ఇలా అయితే ఇచ్చారన్నమాట. చూసారు కదా, ఇలా అయితే ఇచ్చారు. ఇది చూడడానికి అయితే చాలా ప్రీమియం క్వాలిటీ లాగా కనబడుతుంది. దీని లుక్, డిజైన్, ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. దీంట్లో 2 color వేరియంట్స్ ఉన్నది. ఒకటి ఆరెంజ్ అండ్ వైట్, ఒకటి సిమెంట్ అండ్ గ్రే కలర్ వచ్చింది అన్నమాట. ఒకవేళ ఇది నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అయితే కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసరికి 3 speed కంట్రోల్ అన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి స్లో, తర్వాత మీడియం, థర్డ్ వచ్చేసరికి హై స్పీడ్ అన్నమాట. దీని ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగున్నది. మన ఆఫీస్లో ఏంటంటే ఎంత ఏసీ రన్ అవుతున్నా కొంతమందికి ఏంటంటే ఎయిర్ తగలపోతే చెమటలు పడుతూనే ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి డెస్క్టాప్ మీద వర్క్ చేసుకునేటప్పుడు డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుంటే ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగా వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్తో మనకి హై RPMలో తిప్పుకున్నాం అనుకో, అంటే 3000 RPMలో తిప్పుకున్నాం అంటే హై స్పీడ్లో మనకి ఇది నియర్లీ 2 hours అయితే వస్తుంది. కంపెనీ వాళ్ళు 2 hours 50 minutes, 2 hours 30 minutes అన్నట్టు చెప్పారు, కానీ మ్యాక్సిమం 2 hours వస్తుంది సింగిల్ ఛార్జ్తో. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి మనకి 2400 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది మనం ఇది ఎలా ఛార్జ్ చేసుకోవాలి అంటే మనకి C-type కేబుల్ ఒకటి ఇస్తున్నారు అనమాట. దీనికి ఈ కేబుల్ ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకొని మనం మన సెల్ ఫోన్ ఛార్జర్తో అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని చాలా యూనిక్ డిజైన్, చాలా బాగా వచ్చింది. ఒకవేళ అయిపోయింది కానీ అయినా వాడుకోవాలనుకుంటే మీరు జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకొని వాడుకోవచ్చు. ఇన్ పవర్ ఇది రీఛార్జ్ అవుతున్నప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తిరుగుద్ది అన్నమాట. సీజన్ అసలే ఫ్రీక్వెంట్గా కరెంట్ అయితే పోతూ ఉంటుంది అన్నమాట. బాగా హాట్గా కూడా ఉంటుంది. సో దానికోసమే ఈ రీఛార్జబుల్ ఫ్యాన్ అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ స్పీడ్లో పెడుతున్నాను. ఫస్ట్ స్పీడ్లో వచ్చేసరికి బాగా స్లో అన్నమాట. ఇది దీంట్లో వాడుకోవడం అనవసరం. మ్యాక్సిమం మీడియం కూడా బాగా వస్తుంది గాలి. ఇంకా హై స్పీడ్ అనేసరికి ఇంకా బాగా వస్తుంది అన్నమాట గాలి. చాలా బాగుంది. ఎయిర్ ఫ్లో అయితే మాత్రం మీరు ఆఫీసెస్లో ఎక్కడికైనా ట్రావెలింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 250 grams అయితే ఉన్నది. అంత మించి కూడా వెయిట్ లేదు. ఇది ఆల్మోస్ట్ 1 year వారంటీ వస్తుంది, ఓన్లీ ఫర్ బ్యాటరీ అండ్ మోటార్ అన్నమాట. ఇది ప్లాస్టిక్ ఐటమ్స్కి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా వారంటీలో అయితే కవర్ అవ్వదు. కానీ ఎక్సలెంట్గా ఉన్నది ఫ్యాన్. కొనుక్కుంటే ఈ ఫ్యాన్ కొనుక్కోవచ్చు. ఎంత బడ్జెట్లో అనుకుంటున్నారు? 1100 rupees బడ్జెట్ మాట. ఇది కేవలం 1100 రూపాయల బడ్జెట్లో ఈ ఫ్యాన్ అయితే వస్తుంది మనకి. 1 year వారంటీతో వస్తుంది. చాలా బాగుంది ఫ్యాన్ అయితే. నేను ఆల్మోస్ట్ ఇది దగ్గర 3 days నుండి అయితే టెస్ట్ చేస్తున్నాను. సింగిల్ స్పీడ్లో, మీడియం స్పీడ్లో, హై స్పీడ్లో. మనకి హై స్పీడ్లో అయితే ఓన్లీ 2 hours వచ్చింది. మీడియం స్పీడ్లో అయితే 3.5 hours వచ్చింది. బాగా స్లో స్పీడ్లో అయితే 6 hours వచ్చింది మనకి. 6 hours బాగా స్లోలో ఎవరు మ్యాక్సిమం వాడరు, మ్యాక్సిమం హై స్పీడ్లోనే వాడతారు. 2 hours అయితే కంపల్సరీగా అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ మీరు అప్పుడప్పుడు యూజ్ చేసుకునేలా ఉంటే మినిమం 2 daysకి ఒకసారి మినిమం 10 minutes ఛార్జ్ అయితే చేయాలి, బ్యాటరీ పోకుండా ఉండడానికి. సో ఇది ఒక్క పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు 1 week అయినా 10 days అయినా మినిమం 1 weekకి 10 daysకి అయినా మినిమం 10 minutes అయితే రీఛార్జ్ చేసి పెట్టండి.
ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది, బ్యాటరీ లైఫ్. అలా వదిలేస్తే కూడా ఈ బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది. సో రీఛార్జ్ మాత్రం కంపల్సరీగా చేయండి. సెల్ ఫోన్ ఛార్జర్తో అయితే రీఛార్జ్ అయితే చేయండి కంపల్సరీగా. అలాగే ల్యాప్టాప్ నుండి వీటి నుండి కూడా మనం ఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ప్రాబ్లము లేదు. చూసారు కదా, ఈ ఫ్యాన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది ఫ్యాన్. ఒకవేళ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఫ్లిప్కార్ట్ నుండి. ఆ లింక్ ద్వారా అయితే కొనుక్కోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.